హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇకిగాయ్. ఈరోజు మనం నేర్చుకోబోయే వంట ఏంటండి, ఒక నాన్ వెజ్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చానండి. సంక్రాంతి స్పెషల్ కదా, కనుమ రోజున ఈ కర్రీ చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అదేనండి, బాగా ఇష్టమైనటువంటి, పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి ప్రాన్స్ ములక్కాయ కాంబినేషన్తో కర్రీ చేయబోతున్నానండి. సో ఇంకెందుకు ఆలస్యం, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. దీనికి కాను నేను 1 kg ప్రాన్స్ని తీసుకున్నాను. ప్రాన్స్ని శుభ్రంగా కడిగి దాంట్లో 1.5 టేబుల్ స్పూను ఆయిల్ అండ్ 1.5 టేబుల్ స్పూను ఉప్పును వేసి పక్కన పెట్టుకోవాలండి. కొంచెం పసుపు వేసి 3 తరిగిన ఉల్లిపాయలు, ఎండు కొబ్బరి, 3 ములక్కాయలు, గరం మసాలా, కొత్తిమీర, పసుపు, గార్నిష్ చేయడానికి పుదీనా, ఫ్రెష్గా వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 మీడియం సైజు రైపెన్ టమాటోస్, బాగా పండిన టమాటోస్ తీసుకున్నానండి. ఇక్కడ నేను ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టినటువంటి టమాటో ముక్కల్ని వేసి ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి మగ్గనివ్వాలి. ఈ 5 మినిట్స్ అయిపోయిన తర్వాత వీడియోలో చూపించినట్టుగా టమాటోలన్నీ ఇలా మగ్గిపోతాయండి. ఇలా మగ్గినప్పుడు 1.5 టేబుల్ స్పూన్ ఫ్రెష్గా వేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని దీంట్లో వేస్తున్నాను. చూడండి ఇట్లా. తర్వాత కడిగి పెట్టినటువంటి ప్రాన్స్ ఉన్నాయి కదా, దాంట్లో మనము ఆయిల్ అండ్ పసుపు ఉప్పు వేసిన ప్రాన్స్ని దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నియర్లీ 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి ప్రాన్స్ని మగ్గనివ్వాలండి. ఈ 10 మినిట్స్ అయిపోయిన తర్వాత మనము చూస్తే కనుక ప్రాన్స్లో ఉన్నటువంటి వాటర్ అంతా బయటకు వచ్చి ఆల్మోస్ట్ ప్రాన్స్ అనేవి 50% వరకు కుక్ అయిపోయినట్లు మనకి తెలుస్తుంది అనమాట. ఇదిగోండి వీడియోలో చూపించినట్లుగా ఓపెన్ చేసి చూస్తే ఇట్లా ప్రాన్స్ అనేది దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ములక్కాయ ముక్కల్ని ఇప్పుడు దీంట్లో వేస్తున్నానండి. ములక్కాయ ముక్కల్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి సిమ్లో దీన్ని మగ్గనివ్వాలండి. ప్రాన్స్లో ఉన్నటువంటి వాటర్తో మునక్కాయ ముక్కలు అనేవి మగ్గాలి అండ్ ఉడకాలన్నమాట. ప్రాన్స్ ఫ్లేవర్ అంతా కూడా మునక్కాయ ముక్కలకి పట్టి ములక్కాయ అనేది మరింత టేస్ట్ వస్తుందన్నమాట. సో మనం టైం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి కనుక ఓపెన్ చేసి చూస్తే ఆల్మోస్ట్ 50% ములక్కాయ ముక్కలు మగ్గిపోయినట్లేనండి. సో దీన్ని ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకొని దీంట్లోకి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల కారం వేసి ఇంకొక 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి పౌడర్ని వేస్తున్నాను. ఈ ఎండు కొబ్బరి పౌడర్ని ఎక్కువగా యూజ్ చేస్తే ఏమవుతుందంటే తీయదనం అనేది వస్తుందండి కర్రీకి. సో కాబట్టి ఓన్లీ 1 kg ప్రాన్స్కి 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి మాత్రమే యూజ్ చేస్తున్నాను. సో ఎండు కొబ్బరిని వేసిన తర్వాత ఈ కారము ఎండు కొబ్బరి మొత్తం అంతా కూడా మిక్స్ అయ్యే విధంగా కర్రీని బాగా మిక్స్ చేయాలి. కొబ్బరి వేయగానే యాక్చువల్లీ కర్రీలో ఉన్నటువంటి వాటర్ మొత్తాన్ని, ఆయిల్ని కూడా కొబ్బరి అనేది పీల్చేస్తుంది అనమాట. కర్రీ డ్రైగా అయిపోతుంది. సో ఈ స్టేజ్లో 1.25 గ్లాసు వాటర్ పోస్తున్నాను అనమాట. వాటర్ పోసి ఒక 7 to 8 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత కనుక మనం చూస్తే ఆల్మోస్ట్ మనకి ములక్కాయ ముక్కలు అనేవి కంప్లీట్గా ఉడికిపోతాయండి. ఇప్పుడు తీసి చూస్తే కనుక ఆయిల్ అనేది పైకి తేలుతుందంటే ప్రాన్ ఉడికిపోయినట్లే. నెక్స్ట్ వచ్చేసి ములక్కాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయినాయి అన్నమాట. ఈ స్టేజ్లో మనము ఉప్పు కారం కనుక ఏమన్నా అడ్జస్ట్మెంట్ ఏమన్నా ఉంటే, మనకి ఏదైనా ఉప్పు సరిపోయినా లేకపోతే కారం సరిపోకపోయినా కానీ ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. వాళ్ళ టేస్ట్కి తగినట్లుగా, మేము టేస్ట్కి తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత దీంట్లోకి ఒక ఫుల్ టేబుల్ స్పూను గరం మసాలాని యాడ్ చేస్తున్నానండి నేను. గరం మసాలా ఎక్కువ వేయొద్దు, ఓన్లీ 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందన్నమాట. చూడండి. తర్వాత గార్నిష్ చేయడానికి కొత్తిమీర వేసి అండ్ పుదీనాతో కొంచెం గార్నిష్ చేస్తే మన ప్రాన్స్ ములక్కాయ కర్రీ రెడీ. దీన్ని కనుక వేడి వేడి అన్నంతో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. యూ విల్ డెఫినెట్లీ ఫీల్ ద హెవెన్.